కుక్కకి ఎటువంటి ప్రమాదం జరగకూడదని చెప్పి బండి అదుపు తప్పి ఒక వ్యక్తి అయితే చనిపోయినాడు. ఇతనికి 29 ఇయర్స్ ఉన్నాయి. వాళ్ళ ఊరు నుంచి కొంచెం పక్కన ఊర్లో మొబైల్ షాపం పెట్టుకొని నడుపుకుంటున్నాడంట. ఇంకా మార్నింగ్ అంతా షాప్ ఓపెన్ చేసుకొని వర్క్ చేసుకున్నాక ఇంకా తినడానికి అనేది వెళ్తుంటారు కదా. ఆఫ్టర్నూన్ అట్లా వెళ్తున్న టైంలో ఇతను వెళ్తున్న దారిలో ఒక కుక్క అనేది సడన్గా అడ్డొచ్చేసిందంట. దాన్ని ఎక్కడ గుద్దేసి ఏమని అవుతుందేమో అని చెప్పేసి బండిని ఇట్లా అదుపు తప్పించిండు అనమాట. మలిపించిండు. ఆ మలిపించిన టైంలో సంథింగ్ ఏదో రాళ్ళ ఏదో అడ్డు తగిలి బాగా హెవీగా తగిలిందంట దెబ్బ. నెత్తికి బాగా హెవీగా తగిలి బ్లీడింగ్ ఎక్కువ అయితే ఇంకా చుట్టుపక్కల చూసిన వాళ్ళు వెంటనే ఆ దగ్గరలో ఏ హాస్పిటల్ అయితే ఉంటే ఆ హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ అయితే చేపించిరు. కానీ బ్లీడింగ్ ఎక్కువ పోతుంది, ఇంత పెద్ద ట్రీట్మెంట్ కూడా ఇక్కడ చేయలేం, పెద్ద హాస్పిటల్ అయితే తీసుకెళ్ళండి అని చెప్పేసి మహబూబ్నగర్కి అయితే షిఫ్ట్ చేసిరంట. మహబూబ్నగర్ తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేసేసరికి అప్పటికి డాక్టర్స్ చనిపోయింది అని అయితే చెప్పారు. అసలు చూడండి ఎంత చిన్న సిచ్యువేషన్ చూడండి ఎంత చిన్నది. కుక్కకి ఏం కాకూడదు అని చెప్పేసి బండిని మళ్ళిచ్చిండు. కాకపోతే ఆ దెబ్బ అనేది అతనికి నెత్తికి హెవీగా తగిలింది. తీసుకెళ్ళిన హాస్పిటల్లో నార్మల్గా ట్రీట్మెంట్ చేసి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పి పంపించారు. కానీ అప్పటికే చనిపోయిండు. అతనికి 29 ఇయర్స్ ఉన్నాయి. పెళ్ళయిందంటే ఒక పాప ఒక బాబు కూడా ఉన్నారు.